ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు అని చెప్పేసి కూడా నినాదాలు చేస్తున్నారు. బీసీ సంఘం నాయకులందరూ కూడా బయటికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మొత్తం ఏదైతే ఇంప్లీడ్ వాదనలు కూడా వినకుండానే తీర్పు వెల్లడించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం ఇక్కడ బీసీ సంఘం నాయకులందరూ అనుగదొక్కుతున్న బీసీ ఐక్యతలు 45 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనుగదొక్కుతున్న ఖబర్దార్ ఇక్కడ బీసీ సంఘం నాయకులంతా కూడా ఆందోళనకు దిగడం జరిగింది. హైకోర్టు ముందు ఆందోళన చేస్తున్నారు. బీసీలకి అన్యాయం జరుగుతుంది, కోర్టులో న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ జరగలేదని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. మనము చూస్తున్నాం. మొత్తం న్యాయం జరగాలి, వీ వాంట్ జస్టిస్ అని చెప్పేసి కూడా మొత్తం ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య ఇక్కడే హైకోర్టు మెయిన్ గేట్ ముందు ఆయన అభిమానులతో పాటు చాలా మంది బీసీ సంఘానికి సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్టే ఇచ్చడం ఎన్నికలకు సంబంధించి నిర్వహణకు సంబంధించి స్టేకి సంబంధించి స్టే ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియ ఆగిపోతుంది కాబట్టి 4 వారాల పాటు చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ హైకోర్టులో పెండింగ్ పడడంతో మళ్ళీ ఆ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య కూడా ఇక్కడ బయటకు వచ్చారు. తర్వాత కొద్దిసేపట్లోనే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది. మొత్తం మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే కోర్టులో వాదనలు ప్రభుత్వం తరపు నుంచి చాలా గట్టిగా వినిపించడం జరిగింది. ఆ వాదనలను విన్న న్యాయమూర్తి ఆర్డర్ వస్తే తప్ప దేనికోసం స్టే చేశారనేది కూడా అప్పుడు తెలుస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హైకోర్టు ముందు బీసీ సంఘంకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం జరిగింది. వారంతా కూడా ఆందోళన చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించిన జీవోని తీసుకొని వచ్చిన ప్రభుత్వాన్ని ఇద్దరు వేసిన పిటిషన్ కోసం ఇట్లా స్టే ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. చాలామంది ఇక్కడ ఆందోళనకు దిగడం జరిగింది. ఉదయం నుంచి కూడా అంటే మధ్యాహ్నం 2 తర్వాత బీసీ రిజర్వేషన్కి సంబంధించిన విచారణ చేస్తామన్నది. ఈరోజు ప్రభుత్వం తరపు న్యాయవాదుల వాదనలు విన్నారు. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఆయన కూడా గట్టిగా అంటే ఈ సమయంలో ఎన్నికలకు సంబంధించి కోర్టు జోక్యం ఉండకూడదు అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించారు. కొన్ని తమిళనాడుకు సంబంధించిన జడ్జిమెంట్లను కూడా వినిపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం మీ ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. ఒక నిమిషం. రైట్. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై అయితే ఇటు కోర్టు స్టే విధించింది. ఇటు కోర్టు స్టే విధించడాన్ని కూడా ఇటు బీసీ సంఘాలు అయితే వ్యతిరేకిస్తూ ఉన్నాయి. సో ప్రెసెంట్ హైకోర్టు వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటు హైకోర్టులో తమకు న్యాయం జరగట్లేదు అంటూ కూడా అన్యాయం జరిగింది అంటూ కూడా బీసీ సంఘాలు అయితే తీవ్రంగా అక్కడ ఉద్రిక్తత లేవనెత్తుతూ ఉన్నారు. సో ప్రెసెంట్ చూసుకోవచ్చు ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి కూడా ఇటు వ్యతిరేకంగా కూడా బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హైకోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇటు హైకోర్టు ఏదైతే స్థానిక సంస్థలకి సంబంధించి
స్టే విధించిందో దాని పట్ల ఇటు బీసీ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అంతకుముందు దీనికి సంబంధించి కూడా విహెచ్ మాట్లాడారు. ఇటు 4 వారాల గడువుకి సంబంధించి కూడా ఇటు విహెచ్ మాట్లాడారు. ఇటు ఏదైతే గవర్నమెంట్ దీనికి సంబంధించి ప్రభుత్వం దాఖలు చేయాలనుకుంటుందో పిటిషన్ 4 వారాల గడువు ఇవ్వాలి అంటూ కూడా 4 వారాల గడువు అయితే ఇటు కోర్టు ఇచ్చింది. సో 4 వారాల గడువు అంటే మాకు అన్యాయం జరిగినట్లే అంటూ కూడా ఇటు విహెచ్ చెప్పుకొస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే ఇటు పోస్ట్ పోన్ చేయడం ఆనవాయితీగా అయిందా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు విహెచ్. ఇటు మేము కోర్టు ఇచ్చిన స్టేను ఇటు న్యాయ వ్యవస్థను తప్పు పట్టడం లేదు అంటూ కూడా విహెచ్ ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఇటు హైకోర్టు వద్ద అయితే బీసీ సంఘాలు నినాదాలు చేస్తున్నారు. తమకు అన్యాయం జరిగింది, ఇటు స్టే ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇటు బీసీ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. మీరు పక్క పెట్టండి. మీరు అడ్డం ఉన్నారు, మరి మీరు అడ్డం ఉన్నారు. అలా చేయి పైకి బంద్ చేయాలి. ఈరోజు రాష్ట్ర హైకోర్టు 2 వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, ఎన్నికలను వాయిదా వేయొద్దు. కానీ అందుకు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది రాష్ట్రంలోని 56% బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంది. నోటికాడి అన్నం ముద్దను ఆపారు. నిన్నటి నుంచి చాలామంది అడ్వకేట్లు మంచిగా చాలా చక్కగా మాట్లాడారు. దాదాపు చాలా పిటిషన్లు ఉన్నాయి. అన్ని పిటిషన్లను పరిగణనను తీసుకొని విచారణ జరిపి ఇంకా 2 రోజులు టైం తీసుకునేది. ఎందుకు మీకు ఆదరబాదరగా స్టే ఇవ్వవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వ